దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటినీ చక్కబరిచి సమస్త దుష్టత్వము నుండి మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నిత్యము నడిపించి, భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడలారా, నేటి వాక్య ధ్యానాంశము ఒకసారి మనం చూసినట్లయితే, దేవునిలో ఎదగాలి అనేటువంటి చింత నీకుందా? దేవునిలో ఎదగాలి, దేవునిలో ఫలించాలి, దేవుని కోసం వాడబడాలి అనేటువంటి చింత నీలో ఉన్నట్లయితే ఈ మాటల్ని ఈ దినాన దేవుడు నీతో మాట్లాడి నీ హృదయాన్ని ఉత్తేజింప చేయడానికి ఆయన నిర్ణయం తీసుకుని ఈ దినాన మనతో మాట్లాడుతుండగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో విని ఆ రకంగా ముందుకు అడుగులు వేయడానికి సిద్ధపడదాం. చూడండి, కీర్తనల గ్రంథం 144వ కీర్తన 12వ వచనములో ఇలాగుంది: మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యవ్వన కాలమందు పుట్టినటువంటి మనుషులు, యవ్వన కాలమందు ఉన్నటువంటి బిడ్డలని మొక్కలతో పోలుస్తున్నారు దావీదు మహారాజు. ఈ మొక్కలు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే, చిన్న వయసులో నుండే అవి ఎదుగుతూ వచ్చి ఫలించి అభివృద్ధి చెందేటువంటి స్థితికి వచ్చినప్పుడు వాటి నీడన అనేక రకమైనటువంటి ఆకాశ పక్షులు ఇదిగో వాటి నీడన విశ్రమించడానికి అనేక రకమైనటువంటి వాటికి ఉపయోగపడుతూ ఆ వృక్షం అనేది నిలబడుతుంది. ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి నరులు కూడా, యవ్వన కాలంలో ఉన్నటువంటి ప్రియ సహోదరులు, మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, నీవు ఎదిగి ఫలించే కొద్దీ అనేక మందికి నువ్వు ఒక ఉపయోగపడేటువంటి వ్యక్తిగా మారాలి. అనేక మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అని అంటే ఫస్ట్ నువ్వు ఎదగాలి. నువ్వు ఎదిగి ఫలించాలి అని అంటే నీకు సారవంతమైనటువంటి ఫలితాన్ని, అంటే ఆ ఫలాన్ని అనుగ్రహించేటువంటి ఆహారము నీకు అనుగ్రహింపబడాలి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే నీకు అందుతుంది. కానీ ఈ లోకములో నీకు ఎదుగుదలను అనుగ్రహించేటువంటి సహవాసమైనను, ఎదుగుదలను అనుగ్రహించేటువంటి ఆహారమునైనను దొరకదు. ఖండితముగా నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఈ లోకములో నీకు సంతోషాన్ని అనుగ్రహించేది అది తాత్కాలికంగానే నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. ఈ లోకములో నీకు డబ్బును అనుగ్రహించేది అది తాత్కాలికంగానే నీకు డబ్బును అనుగ్రహిస్తుంది. ఒకానొక దినాన ఏ ఉద్యోగాన్ని అయితే నువ్వు చూసుకొని, ఇదిగో ఇంత కష్టాజీతాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇంత కష్టాజీతాన్ని నేను ఇదిగో తీసుకుంటున్నాను, నా ఉద్యోగంలో నేను సంపాదిస్తున్నాను అనంటే, ఆ ఉద్యోగం నుండి నీవు తొలగే రోజులు దగ్గరలో ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరులారా, నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి నీ మీద అనేక రకమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇదిగో నిన్ను భద్రపరిచి కాపాడి అనేక పరిస్థితుల నుండి నిన్ను విడిపించినటువంటి దేవునికి తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలన్న ఆశ, కోరిక నీకన్నా ఆయనకు చాలా ఎక్కువగా ఉంది. అందుకే నీవు యవ్వన కాలమందు పుట్టిన ఓ యవ్వనస్తుడా, నీ శరీర బలాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించి, ఇదిగో నీ శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తిని దేవునికి ఉపయోగించకుండా వ్యర్థమైన వాటికి ఉపయోగించిన ఎడల ఎటువంటి ఫలితమును నీవు చూడలేవు. దేవుని మీద ఆధారపడి దేవునిలో ఎదగాలన్నటువంటి ఆలోచన ఏదైతే నీకుందో అదే నిన్ను నిలబెడుతుంది. ఆయన నీకు నేర్పిస్తాడు, ఆయన నిన్ను గొప్ప చేసి నడిపిస్తాడు. నిన్ను ఎలా వాడుకోవాలో నీకు తెలియకపోవచ్చు. నీలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నీలో నుంచి నివృత్తి చేసుకోవాలో, ఎలా నిన్ను వాటిలో నుంచి బయటపడాలో నీకు తెలియకపోవచ్చు. నిన్ను ఎలా వాడాలో, అనేక మందికి నిన్ను ఎలా ప్రయోజనకరంగా మార్చాలో, అనేక మందికి నిన్ను సహాయకరంగా ఎలా మార్చాలో నిన్నంటూ ఈ భూమి మీదకి పంపించిన దేవునికి బహుగా తెలుసు.
ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితం ఏంటిది? నా యవ్వన జీవితం ఏంటిది? నేను ఎటువైపు వెళుతున్నాను? దేవుని కోసం నిలబడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, అయినా నా జీవితంలో అవ్వట్లేదని ఏ యవ్వన బిడ్డలైతే ఇదిగో ఆ రకమైనటువంటి ఆలోచన కలిగి ఈ వాక్యాన్ని వింటున్నారో, ప్రియ బిడ్డ, ఓ అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, నేను నీకు చెప్పేటువంటి మాట ఒకటే. దేవుడు నీ హృదయంలో మెదిలిన ఆ ఆలోచనను చూచాడు కాబట్టే ఈ దినాన ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు, నేను ధైర్యపరుస్తున్నాడు, ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక మాట అంటాడండి, మీరు కనీసం ఒక్క గడియ అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అని. ఆ మాట అంటూ ఇంకొక మాట కూడా అంటాడు, ఓకే, ఆత్మ బలము కలిగినదే కానీ శరీరము బలహీనమైనటువంటి స్థితిలో ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ దినాన లోపల దేవుని కోసం నిలబడాలన్నటువంటి తృష్ణ కలిగినటువంటి నీ ఆత్మ బలము కలిగినదే, కానీ అది నీ శరీరాన్ని జయించలేనటువంటి స్థితిలో దాన్ని నిలబెట్టినటువంటి దురాత్మను నువ్వు ఎదిరించాలి. నీ శరీరానికి అనేక రకమైనటువంటి మలినాలను అంటించి, అనేక రకమైనటువంటి పాపేచ్ఛలను అంటించి, అనేక రకమైనటువంటి ఇదిగో నెగిటివ్స్ని నీకు చూపించి నిన్నొక విచిత్రకరమైనటువంటి మనిషిగా, అనేక మంది దగ్గర నిన్ను గాయపరిచినటువంటి ఆ దురాత్మను ఎదిరించేటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి. ఇదిగో దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఉంటున్నటువంటి యవ్వన బిడ్డల మీద దురాత్మ చేస్తున్నటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం, ఇదిగో వారి జీవితంలో కలిగినటువంటి ఆ యవ్వన బలాన్ని ఇదిగో ఈ భూమి మీద లేనికుండా చేయడం. వాడు చేయగలిగేది రెండు, ఒకటి దేవుడికి దగ్గరగా ఉన్న నిన్ను దేవుడి నుంచి దూరమైనా చేయాలి, లేదా రెండు నిన్ను ఈ భూమి మీద లేకుండానే చేయాలి. అందుకే అనేక రకమైన కలతలు వస్తుంటాయి యవ్వన జీవితంలో. జీవితం మనం ఒక డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటే అది అనేక రకమైన మలుపులు తిప్పుతుంది మనల్ని. నిన్నంటూ మనశ్శాంతిగా ఉండనివ్వడు దురాత్మ. ఎందుకంటే నీవు బలము కలిగిన వాడివి, నీవు ఎదుగుతున్న వాడివి. నీవు మండితే అనేక మందిని మండించి దేవుని కోసం నిలబడతావు. అందుకే నీలో ఎక్కడ లోపముందో నీవు మనుషులతో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లోపాన్ని చూచిన దేవుడు దాన్ని సరిచేస్తాడు. వంకరగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన తిన్నగా నిలబెడతాడు. నిన్ను గొప్ప చేయగలడు ఆయన. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కనుక నీ హృదయంలో ఈ దినాన దేవా నా శరీరము నన్ను లోకంలోకి లాగేస్తుంది, ఇదిగో నా ఆత్మ సిద్ధంగానే ఉంది నీ కోసం నిలబడడానికి, కానీ నాకు వస్తున్నటువంటి ఆలోచనలు, నా జీవితంలో నాకున్నటువంటి పరిస్థితులు నన్ను నీ కోసం నిలబడనీయకుండా చేస్తున్నాయి. ప్రభు నీ సహాయాన్ని నాకు అనుగ్రహించని నీ చెయ్యి ప్రభుకి ఇచ్చిన ఎడలా ఆ నీకున్నటువంటి చింతని యావత్తు కొట్టివేసి ఆయన నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు, నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు యవ్వన దశలో ఉన్నట్లయితే దేవుని పాద సన్నిధానాల చెంత ప్రార్థించడం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఒకవేళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ అయినను పురుషుడైనను నీ దైనందినటువంటి జీవితంలో దేవుని కోసం నీ కుటుంబం వాడబడాలన్నటువంటి ఆలోచన నీకుండి, కానీ దాన్ని ఎలా నెరవేర్చాలో, ఎలా నీ కుటుంబాన్ని దేవుని చేతికి అప్పచెప్పాలో తెలియని స్థితిలో ఉన్నట్లయితే నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నీ కుటుంబాన్ని కట్టి, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకి, సమస్తమైనటువంటి నీ కుటుంబానికి ఆయన కాపుదలను అనుగ్రహించి దుష్టత్వం నుండి ఆయన మనల్ని తొలగించి పవిత్రపరుస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కడవరి దినాల్లో దేవునికి మన అవసరం చాలా ఉంది. అనేక చోట్ల సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అనేక మంది కోసం భారంగా ప్రార్థన చేసేవారు లేవాలి. యుద్ధ సమాచారాలు వింటున్నాం, భయంకరమైనటువంటి జలప్రళయ వార్తలు మనం వింటున్నాం. ఇదిగో సముద్రం గర్భంలో ఉన్నటువంటి ఒకానొక రకరకాలైనటువంటి ఇదిగో ఆ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో, చేపలు బయటికి రావడం ప్రారంభం చేస్తున్నాయి. ఈ వార్తలన్నీ మనం వినినప్పుడు భయాందోళనకు గురవుతున్నాం. వీటన్నిటి నిమిత్తమై ప్రార్థన చేయాలి మనం. ప్రభువా, నీ చిత్తం ఏం జరుగుతుందో, నీ రాకడ సమీపంగా ఉందని గుర్తులు మాకు తెలుస్తున్నాయి.
మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, మా సంఘాన్ని సిద్ధపరచుకోవడానికి, నీ కోసం నిలబడడానికి మాకు శక్తిని అనుగ్రహించు ప్రభువా. దేవుని కోసం బలంగా నిలబడదాం. దేవుడి కోసం నిలబడాలని చింత కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మతో నింపి ఆయన ముందుకు నడిపించబోతుండగా దేవునికి లొంగిపోదాం, దేవునికి అవకాశాన్ని ఇద్దాం. తద్వారా మన జీవితాల్లో అనేక మందిని వెలిగించే వారుగా మారుదాం. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడిన ఈ అనుదిన దేవుని వాగ్దానంతో నీ బిడ్డలతో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రభానైనా నీకోసం బతకాలని నిర్ణయించుకుని ప్రభానైనా ఇదిగో వారికి కలిగినటువంటి సమస్యల నిమిత్తమై ప్రభా నిలబడలేనటువంటి స్థితిలో అనేక సార్లు పడిపోయారో, నేను దుఃఖపరిచారో, ఈ దినాన బిడ్డలు నిలబడుకోవడానికి తీర్మానం తీసుకుంటుండగా నీ సహాయాన్ని అనుగ్రహించి బిడ్డలను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా రకాలుగా శారీరకంగాను, మానసికంగాను, ఆయా ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను ప్రభా, కుటుంబ పరంగాను ఇదిగో ప్రభానైనా దెబ్బతిని ప్రభావాన్ని ఎటువైపు ముందు కొనసాగిపోవాలో తెలియని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్న బిడ్డలను కూడా ధైర్యపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దేవులతో బిడ్డల్ని నింపి నడిపించండి. జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల నుండి ఆశీర్వాదాలు దేవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలకి ఉద్యోగ నిమిత్తమైన, చదువు నిమిత్తమైన తెలివి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డలకి కూడా నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గంలో వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి. ఆత్మీయులను, ప్రియులను ప్రభానైనా ఇదిగో ఆత్మీయ స్థితిలోకి నడిపించిన దైవ సేవకులను ప్రభానైనా ఇదిగో వారి రక్త సంబంధికులను కోల్పోయినటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ రోధిస్తున్నారో బిడ్డలందరికీ ప్రభాన ధైర్యాన్ని అనుగ్రహించి వెనుతట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆయా తల్లిదండ్రులు ఎంతమంది అయితే ప్రభాన బిడ్డల యోగక్షేమాల నిమిత్తమై, వారి పెళ్లిళ్ళ సంబంధాల నిమిత్తమై, బిడ్డల సెటిల్మెంట్ల నిమిత్తమై ప్రార్థిస్తున్నారో బిడ్డలందరికీ ప్రభు సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి అదే రకంగా ఆ బిడ్డలు జీవితంలో సెటిల్ అవ్వలాగున, మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగులాగున, మంచిగా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి సెటిల్ అవ్వలాగున నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తీవ్ర అనారోగ్య పరిస్థితితో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకి ఆ స్వస్థత నుండి ప్రభానైనా ఉపశమనాన్ని అనుగ్రహించి ప్రభాన పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయినటువంటి భార్యాభర్తల కుటుంబం కానీ, తల్లిదండ్రులు, బిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, రక్త సంబంధికులు కానీ, ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే చీలికలు ఏర్పడ్డాయో తిరిగి కలుసుకున్నట్టుగా మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపతో, నీ ప్రేమతో ప్రతి కుటుంబాన్ని ప్రభావాన్ని నీవు భద్రపరిచి, నీ కోసం బతకాలని ఆశపడుతున్న ప్రభావాన్ని చింతగలిగిన ఆత్మను ధైర్యపరిచి, నీ కోసం ప్రభావాన్ని నిలబడి అనేక ఆత్మల్ని నీ కోసం రక్షించు ప్రభావాన్ని జీవితాలుగా బిడ్డలని జీవితాలను ఉంచమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.